సో మార్క్సిస్ట్ విమర్శ అంటేనే మనము ఇది విమర్శలో ఒక ముఖ్యమైన భాగం అని మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ విమర్శన సాహిత్యం అంతా పుట్టింది, ఎక్కువ మంది మనకు విమర్శకులంతా కూడా మార్క్సిస్ట్ దృక్పథంలోనే చేస్తున్నారు అనమాట. ఇంతకు ఈ మార్క్సిస్ట్ విమర్శ దీనికి పరిచయం ఏంటంటే, మనం నిన్న డిస్కస్ చేసినట్టు సాహిత్యాన్ని గతితార్కిక భౌతికవాద దృష్టితో ఎట్లయితే విశ్లేషించి విలువ కట్టే విధానమే మార్క్సిస్ట్ విమర్శ అని అంటాము. అవేంటి అని ముందు చూస్తాం. ప్రపంచ గతిశీలతకు సంబంధించిన మూల సూత్రాలను అన్వేషించే క్రమంలో సామాజిక జీవిత సారాన్ని వ్యాఖ్యానించిన మార్క్స్ యొక్క అభిప్రాయాలు, సిద్ధాంతాలు చాలా సహజంగా అర్థం చేసుకోవడానికి కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు అనమాట. అంటే ఈ ప్రపంచ గతిశీలత ఇవన్నిటికీ మార్క్స్ అనే ఆయన దీనికి వ్యాఖ్యానం చెప్పారు, సిద్ధాంతం చెప్పారు. దాన్ని బట్టి మనము అర్థం చేసుకుంటాం. దీంట్లో మళ్ళీ చూసామంటే భావవాదము, భౌతికవాదము అని రెండు రకాలుగా ఉన్నాయి అని చెప్తాము. ముందంతా భావవాద దృక్పథంగా ఉండేదన్నమాట. ఈ భావవాద దృక్పథం అంటే ఏంటంటే, మనిషి తన భావనా శక్తి చేత, సంకల్ప బలం చేత ఈ ప్రపంచాన్ని సృష్టించగలిగాను అన్న భావన అనమాట. అంటే నేనే గొప్ప, అంటే ప్రకృతి కన్నా మనిషి గొప్ప అనేది భావనా శక్తి. అంటే భావన శక్తితో భావవాదము ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేంటంటే ఇప్పుడు దానికి ఆపోజిట్గా భౌతికవాదం అన్నమాట. భౌతికవాదం ఏంటంటే మనిషి కంటే ముందు ఏర్పడి తనకంటే ముందుండే ప్రపంచాన్ని ప్రమాణంగా తీసుకొని ప్రాకృతిక సామాజిక పరిణామాలను అంచనా వేసిన దృక్పథాన్ని భౌతికవాదం. దీంట్లో ఏంటి మెటీరియలిస్టిక్ అంటారు. సో ఆ, మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? ఆ, ఒకటి మనిషి నేనే గొప్ప, నేనే ప్రపంచాన్ని సృష్టించాను అనేది ఒక భావన అయితే, ఇది మనకంటే ముందు ఉండే ప్రపంచము, ప్రకృతి ఇవన్నీ కూడా సామాజిక పరిణామాలు అంచనా వేసే దృక్పథం అన్నీ భౌతికవాదం అని చెప్తున్నాం. ఈ మార్క్సిజానికి ఇంకా మూల సూత్రాలు ఏంటి అని ఆలోచిస్తే, ఆ, దానికి మార్క్సిజం యొక్క ఆలోచన విధానము ఆ, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే పదార్థం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. పదార్థం నుంచి దాన్ని చైతన్యానికి వెళ్తుంది. ఆ, పదార్థం దగ్గర ప్రారంభమై చైతన్యం దాని తర్వాత మాత్రమే అని ప్రతిపాదిస్తుంది అనమాట. ఈ ప్రపంచాన్ని భౌతిక వాస్తవికత నుంచి విశ్లేషించే ప్రయత్నం కూడా చేస్తుంది. అంటే మనం చెప్పుకున్నాం కదా, ఈ భౌతిక వాస్తవికత అనేది డిస్కస్ చేసాం కదా, దాని నుంచి ఆ కోణం నుంచి విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది. అందుకని బేసికలీ ఇది వస్తువు, పదార్థము, అక్కడి నుంచి చైతన్యము, దాని నుంచి ఇది భౌతిక వాస్తవికత. అందువలన ఇది భౌతికవాద సంబంధిత ఆలోచన విధానం అన్నమాట. ఇంకో అంటే మనకు మీకు అర్థమవుతుంది అనుకుంటాను. దెన్ పదార్థం నిరంతర చలనంలోనూ అభివృద్ధి క్రమంలోనూ కూడా కొత్తగా రూపాంతరం చెందుతుందని అనుకుంటాం కదా. ఆ అవగాహనతో ఉంటాం. ఈ విశ్లేషణను గతి తార్కిక భౌతికవాదంగా నిరూపించింది. ఎప్పుడైతే ఆ పదార్థం దగ్గర ప్రారంభమవుతుందో అది చైతన్యంగా మారాలి అంటే, ఆ చైతన్యంగా మారాలి అంటే దానికి చలనం అనేది ఉండాలి. ఆ చలనంతో పదార్థము ఆ, నిరంతరం చలనంగా ఉండి అభివృద్ధి క్రమంలో ఆ, మారుతూ అది చైతన్యంగా మారుతుంది. ఈ విశ్లేషణని గతి తార్కిక భౌతికవాదం. మనం భౌతికం అని చెప్పుకున్నాము, ఇదైతే గతి అనేది చలనం కదా. ఈ ఈ గతితో ఉండేటువంటి తార్కికం అంటే అభివృద్ధి ఏ, చెందుతున్నటువంటి వాదం అనమాట. దీంట్లో మళ్ళీ ఈ మార్క్సిస్ట్ మూల సూత్రాల్లో ఆ, మూడు ఆ, మూల సూత్రాలు ఉన్నాయన్నమాట. ఏంటి అంటే, ఒకటి వైరుధ్యం మధ్య ఐక్యతా సంఘర్షణల నియమం. ఈ మూడు సపరేట్గా చూద్దాం. పరిణామం గుణంగా పరివర్తన చెందేటువంటి సూత్రము. మూడు, అభావాభావ న్యాయం. ఈ వైరుధ్యాల మధ్య ఐక్యతా సంఘర్షణ నియమం అంటే ఏంటంటే,
ఈ ప్రకృతి సమాజము భావజాలము అభివృద్ధి చెందిన చారిత్రక క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. వ్యతిరేక శక్తులు ఒకే అంశంలో అంతర్గత లక్షణం అని చెప్తూ అయస్కాంతంలో ఉత్తర దక్షిణ ధృవాలు భిన్న ధృవాలు అయినప్పటికీ ఒకదాంతో ఒకటి అంతర్గతంగా కలిసే ఉంటాయని ఇది వివరిస్తుంది. ప్రకృతి వైరుధ్యం అంటేనే ఎగ్జాంపులే మనము అయస్కాంతం తీసుకోవచ్చు అనమాట. అయస్కాంతంలో ఎప్పుడైనా కానీ భిన్న ధృవాలు ఉంటాయి, నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఉంటాయి. అవి రెండు ఎప్పుడు ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. సో ఈవెన్ దాన్ని చిన్న చిన్నగా చేసినా కానీ దాన్ని ఎంత అణువు చేసినా కానీ దానికి మళ్ళీ సౌత్ పోల్ నార్త్ పోల్ అంటే దాన్ని ఎంత విడగొట్టాలని చూసినా కానీ అవి కలిసే ఉంటాయి. అలానే ప్రకృతిలో కూడా ఇలాంటి వ్యతిరేక శక్తులు ఉంటాయి అనేది, అంతర్గతంగా కలిసే ఉంటాయి అనేది చెప్తున్నారు అనమాట. దాంతోపాటు ఈ భిన్న ధృవాల మధ్య ఉండే ఐక్యతా లక్షణం విలక్షణమైంది. అంటే ఇట్ ఇస్ సచ్ ఏ వెరీ డిస్టింగ్విషింగ్ క్యారెక్టరిస్టిక్ అనమాట. వాటి మధ్య నిరంతరం జరిగే సంఘర్షణ అభివృద్ధి మార్గం అని కూడా వివరిస్తుంది. ఎప్పుడైతే అవి రెండు కొట్టుకుంటూ ఉంటాయో దేర్ ఇస్ ఇప్పుడు ఉత్పత్తిదారులు, ఉత్పత్తి చేసేవాళ్ళు, శ్రామిక జీవులు, దాని పెట్టుబడిదారులు, వీళ్ళందరి మధ్య ఉండే సంఘర్షణ ఉన్నా కానీ దానివల్ల అభివృద్ధి అనేది రిజల్ట్ కింద వస్తుంది అని చెప్పి దానికి ఈ నియమం అన్నమాట. అలానే పరిమాణము గుణంగా మారే ఇంకొకటి పరివర్తన చెందేది సెకండ్ ప్రిన్సిపల్ అన్నమాట. అంటే ఈ పరిమాణము గుణము రెండు వస్తువు సంబంధించిన విషయాలే. ఎందుకంటే పరిమాణం ఎంత అని చెప్తాము, దానికి గుణం ఏంటి అని కూడా చెప్తాము. ఈ రెండు ప్రత్యేక లక్షణాలు కావడం వల్ల ఒకదానితో ఒకటి విభేదిస్తూ ఉంటాయి అన్నమాట. అదే ఒకే వస్తువుకు మనం దీన్ని రెండు రెండు ముఖాలు ఉన్నటువంటి నాణ్యము అంటాం కదా, అలానే ఒకే వస్తువుకు సంబంధించిన రెండు ముఖాలు. సో కాబట్టి ఈ పరిమాణానికి గుణానికి మధ్య ఐక్యత ఉంటుంది అని కూడా చెప్తున్నాం. ఈ రెండిటి మధ్య ఉండే సంయోజనం అవాంతర కారణాల చేత భిన్నమైనప్పుడు పరిమాణంలో వచ్చే గుణాత్మక పరిణామమే అభివృద్ధి అంటున్నాం. పరిమాణంలో గుణాత్మక పరిణామం వస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ దీంట్లో ఉన్నట్టు మనము సౌత్ నార్త్ పోలు అని చెప్పుకున్నాము, దాని శ్రామిక వర్గము, దాంతోపాటు పెట్టుబడిదారీ వర్గం అని చెప్పుకున్నాము. ఇలాంటి వాటిల్లో ఎప్పుడైతే పరిమాణంలో వచ్చే గుణాత్మకమైనటువంటి పరిణామమే అభివృద్ధి అని ఇంకొక విధంగా చెప్తున్నారు. మూడవది భావ న్యాయం. ఎప్పుడైతే మనం కొత్త నీరు పాత నీరుని తోసేస్తుంది అనేది ప్రకృతి సహజం. అలానే పాతదాన్ని తోసేస్తూ కొత్తది పుట్టుకొని రావడమే అభావము అని కూడా నెగేషన్ అంటారు అనమాట ఇంగ్లీష్లో. దాన్ని అభావం అంటారు. ఇంతకు ముందున్న దాన్ని అభావం చేస్తూ వచ్చే మార్పునే అభివృద్ధి అంటారు. అంటే పాతది ఎప్పుడైనా కానీ దాన్ని తోసేస్తూ కొత్త రూల్ కానీ కొత్త రెగ్యులేషన్ కానీ ఇవన్నీ వస్తుంటాయి. దాన్ని మనము అభివృద్ధి, డెవలప్మెంట్ అని కూడా అనుకుంటాం అనమాట. ఎప్పుడైతే పాతది అభివృద్ధి సూచకమైనటువంటి కొత్త రూపాన్ని పొందుతుంది అని చెప్పడం ద్వారా ఆ అభావాన్ని అభావన్ అభావం అనే దాన్ని గురించి ఉన్నటువంటి భావనను అభావం చేసినట్టు చెప్పేదే మార్క్సిజం అంటున్నారు. అంటే ఎప్పుడైతే వాళ్ళు ఏమంటున్నారు, పాతది తోసేస్తే కొత్తది వచ్చేది అభావం అంటున్నారు. కానీ అది అభివృద్ధి సూచకమైన కొత్త రూపం వస్తుంది అంటున్నారు. అంటే ఈ అభావాన్ని అభావం చేసినట్టు చెప్తోంది ఈ మార్క్సిజం అని ఒక విధమైన కాంట్రడిక్టింగ్ ఇన్ఫర్మేషన్ అని దీంట్లో చెప్తున్నారు అనమాట. ఈ క్రమంలో వాళ్ళు ఇంకా 3 సిద్ధాంతాలు చెప్పారు. ఒకటి వర్గ సమాజము, అదనపు విలువ, పునాది ఉపరితల సంబంధం అనేది. సో ఈ 3 సిద్ధాంతాలు మార్క్సిజం చెప్పాయి అన్నమాట. వర్గ సమాజం అనేది చూసామంటే శ్రమ ఫలితాలు, శ్రమ సాధనకు ఏమవుతుంది, మనం ఈ శ్రమ పెట్టిన వాళ్ళు కార్మిక వర్గాలు ఎంత చేసినా కానీ ఆ ఫలితాలన్నీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకే చేరుతున్నాయి. అందువల్ల ఏమవుతుంది,
కార్మికులుగానే మిగిలిపోతున్నారు. పెట్టుబడిదారులేమో ఫ్యాక్టరీల మీద ఫ్యాక్టరీలు కడుతున్నారు. సో అది మెయిన్ దీంట్లో అనమాట. ఈ వర్గము ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, పెట్టుబడిదారులు, కార్మికులు, ఇలాంటి వాళ్ళు అని ఈ మార్క్సిజం మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. ఈ రెండు వర్గాల మధ్య జరిగే సంఘర్షణ నుంచి సమాజ చరిత్ర పుట్టింది అని వర్గ సమాజ సిద్ధాంతం చెప్తుంది. ఇప్పుడు ఎలా అయితే వీళ్ళిద్దరూ ఉన్నటువంటి సంఘర్షణ నుంచే ఈ సమాజ చరిత్ర పుడుతుంది. మనం కూడా చెప్తూ ఉంటాం ఈ బంజారా హిల్స్ పక్కనే స్లమ్లు ఉన్నాయి అని. ఆ స్లమ్లు ఉన్నందువల్లనే వాళ్లకు ఈ పని చేసే వాళ్ళు దొరుకుతున్నారు. వాళ్ళేమో ఇలా ఆ, కొట్టాల్లోనే ఉంటారు, గుడిసెల్లోనే ఉంటారు, వీళ్ళేమో బంగ్లాల్లోనే ఉంటారు. దట్ ఈస్ ద అంటే దట్ కాంట్రడిక్షన్ అనేది, కాంట్రాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు తాజ్ మహల్ను కట్టాలి అంటే కూడా మనకు కూలీలు కావాలి. అభివృద్ధి జరగాలి అంటే కూడా ఇది జరగాలి. ఈ సంఘర్షణ అనేది నిరంతరము ఉంటుంది అని కూడా మనం చెప్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఎప్పుడైతే ఆ, ఈ కార్మికులకు రేట్లు ఎక్కువైనాయో, ఈ ఇండియా నుంచి ఇంకొక చోటు నుంచి జనాలను తీసుకుంటుంది. ఈ సాఫ్ట్వేర్ కూలీలు అని కూడా అంటారు అనమాట. ఈ H1B తీసుకున్న వాళ్ళంతా సాఫ్ట్వేర్ కూలీలు అని. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ లేబర్ కానీ ఎక్కువైనందువల్ల మన వైపు నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకొకటి అదనపు విలువ. ఈ శ్రామికుల శక్తికి కట్టబడిన విలువకు, శ్రమ సృష్టించిన ఉత్పాదిక వస్తు విలువకు, అంటే ఇప్పుడు మనం శాలరీ అనేది పే చేస్తాం, లేకుంటే డైలీ వేజ్ పే చేస్తాం. ఆ డైలీ వేజ్ పే చేసిన కార్మికులు వాళ్ళు సృష్టించిన ఐటమ్స్ యొక్క విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని మధ్యలో ఉండేది ఆ, అదనపు విలువ అని చెప్తున్నారు. పునాది ఉపరితలం అనేది మూడవది. ఈ మానవ సమాజ అభివృద్ధి చరిత్ర అంతా ఉత్పత్తి సంబంధాల చరిత్ర అనేది ఒక పెద్ద స్టేట్మెంట్ అన్నమాట. దీని ద్వారా సాధించబడినటువంటి అభివృద్ధి సమాజానికి కూర్చిన ఆర్థిక నిర్మాణమే సమాజ సమాజానికి అసలు పునాది. సో పునాది అంటే ఏంటి? ఈ ఈ మా ఆ, ఉత్పత్తి సంబంధాల ద్వారా సమాజానికి చేకూర్చినటువంటి ఆర్థిక నిర్మాణమే మనం జీడిపి లాంటిది అనుకోవచ్చు. అంటే వెరీ హై లెవెల్ మీకు అండర్స్టాండింగ్ కోసం ఎలా అయితే ఇదంతా ఈ పెట్టుబడిదారుల వల్ల ఇది చేసి ఆ జీడిపి అనేది మనకు వస్తుంది కదా, అది సమాజానికి అసలు పునాది అంటారు. బేసికలీ ఇట్ ఇస్ అబౌట్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనమాట. ఈ ఈ పునాది మీదనే కదా మనం రాజకీయ న్యాయ వ్యవస్థ నిర్మాణాలు తలెత్తుతాయి. ఎప్పుడైతే అది ఆర్థిక నిర్మాణము, ఆర్థిక వ్యవస్థ సరిగా లేదో, ఇప్పుడు వేరే కంట్రీస్ వచ్చి ఆక్యుపై చేయడానికి బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ ఎందుకు అన్రెస్ట్ ఉంది అంటే దే డోంట్ హ్యావ్ సాలిడ్ ఫౌండేషన్ అనమాట. అంటే నేను అది కంప్లీట్గా డిఫరెంట్ ఆస్పెక్టు, కానీ మీకు కొంచెం అర్థం కావడానికి నేను అది తీసుకొని వచ్చాను. అది దీంట్లో లేదు సబ్జెక్ట్లో, కానీ అంటే జస్ట్ ఫర్ రెఫరెన్స్ అది చెప్తున్నాను. సో ఈ పునాది మీదనే రాజకీయ న్యాయ వ్యవస్థ నిర్మాణాలు తలెత్తుతాయి. ఈ సామాజిక ఆర్థిక పునాదిని బట్టి దాంతోపాటు మనకేంటి సాహిత్యము, కళ, సంస్కృతి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. మనం ఎలా అయితే చెప్పుకున్నామో కృష్ణదేవరాయల కాలం అంతా ప్రబంధ యుగం ఎందుకు బాగుంది అంటే ఈ సామాజిక ఆర్థిక పునాది అనేది చాలా బాగుంది అని. అలాంటివి ఎప్పుడు ఈ సాహిత్య కళా సంస్కృతులు కూడా ఒక్కొక్కసారి ఆ పునాదిని కదిలించే శక్తి కూడా దానికి ఉంటాయి అని. ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు మనము మార్క్సిస్ట్ విమర్శకు ఉన్నటువంటి సిద్ధాంతాల గురించి చెప్పుకున్నాం. ఈ మార్క్సిస్ట్ విమర్శ గురించి చెప్పుకుందాం. ఈ ఈ విమర్శ ప్రక్రియ అన్ని రకాల కళా సాహిత్య ప్రక్రియలను విశ్లేషించడానికి పనికొస్తుంది. అలానే సాహిత్య వస్తువులో రూపంలో వచ్చిన పరిణామాలకు సహేతుకమైన సమాధానం ఇస్తుంది. ఎందుకు ఇలా చేంజెస్ వచ్చాయి దీంట్లో అంటే, ఈ మార్క్సిస్ట్ విమర్శతో మనం చూసామంటే, ఆ దృష్టితో చూసామంటే పదార్థము, చలనము, అభివృద్ధి, ఆర్థికము ఇవన్నీ చూసామంటే మనకు సమాధానం దొరుకుతుంది అంటున్నారు. అలానే ఎప్పుడు ఏ సాహిత్య ధోరణులు ఎందుకు
ప్రాబల్యంలోకి వస్తున్నాయో, ఏ ప్రయోజనాన్ని కోసం వస్తున్నాయో అది కూడా మనకు ఈ విమర్శ ద్వారా మనం చూడడానికి వీలవుతుంది. సాహిత్య సృజనలో మార్క్సిస్ట్ విమర్శ సామాజిక దృక్పథానికి అనితర ప్రాధాన్యం ఇచ్చింది. ఇదంతా కూడా మనము మార్క్సిస్ట్ విమర్శ అనేది చూస్తూనే ఎప్పుడైనా సొసైటీ, పదార్థము ఇవే అనుకోవాలి. మనకు దట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు అవర్ మైండ్ అనమాట. సామాజిక దృక్పథానికే ప్రాధాన్యం ఇస్తుంది. సమాజం వర్గాలుగా ఆ, విడిపోయి ఉంది కాబట్టి రచయితలు ఏ వర్గం వైపు నిలబడి సృజన చేస్తున్నారో గుర్తించి వారి రచనలు మూల్యాంకనం చేయాలని చెప్పి చెప్తుంది అనమాట. ఇప్పుడు ఆ, మనం రాసామనుకోండి, మనం శ్రామిక వర్గం మీద ఆ, వైపు నిలబడి రాస్తున్నామా అంటే యూ హ్యాడ్ టు బి క్లియర్ ఆన్ విచ్ సైడ్ యు ఆర్ యాక్చువల్లీ, అంటే ఎవరి కేసు తీసుకొని వాదిస్తున్నాము అనేది క్లియర్గా ఉండాలన్నమాట. శ్రామిక జన పక్షపాత వైఖరి సాహిత్యానికి వాంఛనీయ విలువలు కాగా దాని ఫలితము పరిణామము విప్లవ రచయితల సంఘం ఆవిర్భావము. ఇలాంటి శ్రామికుల వైపు నుంచి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి విప్లవ రచయితల సంఘం అనేది వచ్చింది. జీవితాన్ని విమర్శనాత్మకంగా చిత్రించి వ్యాఖ్యానించే ధోరణి విమర్శనాత్మక వాస్తవికత అంటారు. సో జీవితాన్ని ఇలా విమర్శనాత్మకంగా చేసి వ్యాఖ్యానించేది విమర్శనాత్మక వాస్తవికత అంటారు. సమాజాన్ని అభివృద్ధికరంగా మార్చే శక్తుల గురించి అవగాహనతో చేసే విమర్శను సోషలిస్ట్ ఆ, విమర్శ వాస్తవికత అని కూడా అంటారు. అంటే ఈ సోషలిస్ట్ ప్రపంచం, రష్యా ఇదంతా ఏంటి, సమాజాన్ని అభివృద్ధికరంగా మార్చే శక్తుల గురించి మాట్లాడేది అనమాట. వాస్తవికత అంటూ అలా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ దాని అంటే వాస్తవికత అంటేనే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ అది దానికి కారణాలు ఎందుకు అయింది అని చూపించడమే వాస్తవికత అని అంటున్నాం. సాహిత్య రచన వాస్తవికత, విమర్శనాత్మక వాస్తవికత, సోషలిస్ట్ వాస్తవికత అనే గీటురాళ్ల మీద మూల్యాంకనం చేయడాన్ని మార్క్సిస్ట్ విమర్శ చెప్తుంది. సో మనం ఇది 4 రకాలుగా చూస్తే, ఒకటి సాహిత్య రచన అనేది మార్క్సిస్ట్ విమర్శ చెప్తుంది ఎలా ఉంది ఏం కథ. వాస్తవికత, అలానే విమర్శనాత్మక వాస్తవికత, సోషలిస్ట్ వాస్తవికత, ఈ 4 ఈ గీటురాళ్ళుగా చెప్పచ్చు అని చెప్తున్నారు. అలానే సమాజాన్ని చిత్రించడం, అందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ సంబంధాల నుంచి జీవితాన్ని వాస్తవికత దృక్పథం నుంచి చూపించడం, జీవితంలో పీడిత తాడిత వర్గాల పట్ల సానుభూతితో రచనా సాధనాన్ని వినియోగించడం, అలాగే వస్తు శిల్ప ఈ శిల్ప సమన్వయంతో సాహిత్యాన్ని నిలబెట్టడం, ఇవన్నీ మార్క్సిస్ట్ విమర్శ ఈ సాహిత్య రంగంలో ప్రవేశపెట్టింది అంటున్నారు. అంటే సమాజాన్ని ఎలా చూడాలి, ఆర్థిక రాజకీయ సంబంధాలు, దాంట్లో వాస్తవిక దృక్పథము, దాంతోపాటు ఈ శ్రామిక పీడిత వర్గాలు వాటితో ఉన్నటువంటి రచన ఉపయోగించడము, ఈ వస్తు శిల్ప సమన్వయము, ఇవన్నీ కూడా మార్క్సిస్ట్ విమర్శ అని కంక్లూడ్ చేశారనమాట. ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ మనం ఈ విమర్శన లక్షణాలు అని చెప్తూనే మళ్ళీ ఏం రాయాలి నెక్స్ట్, లాజికల్గా వచ్చేది కొన్నిసార్లు ఆంగ్ల సాహిత్యం వస్తుంది, దేశ సాహిత్యం వస్తుంది, తెలుగు సాహిత్యం. ఇక్కడ డైరెక్ట్గా తెలుగు సాహిత్యంలో మార్క్సిస్ట్ విమర్శ అనేది చూస్తున్నాం అనమాట. 1942లో అరసం వచ్చింది. దాంట్లో ఏంటంటే గతి తార్కిక, చారిత్రక, భౌతికవాద, తాత్విక దృక్పథం కలిగినటువంటి మార్క్సిస్ట్ విమర్శ రూపుదిద్దుకుని మొదలైంది. అంటే తెలుగులో మార్క్సిస్ట్ విమర్శ అంటేనే అభ్యుదయ రచయితల సంఘం అని మనం తెలుసుకోవాలి. 1942 అని గుర్తుపెట్టుకోవాలి. ఈ అరసం అభ్యుదయ సాహిత్య సృజన కంటే ఆ దృక్పథంతో చేయాల్సిన విమర్శనే ప్రోత్సహించినట్టు మనకు కనిపిస్తుంది. వాళ్ళు దే డెంట్ ఫోకస్ ఆన్ కవులు, రచయితల కన్నా విమర్శకుల మీదే వాళ్ళు ప్రోత్సహించారు. ఎందుకంటే ఇలాంటివన్నీ మనం చూడాలి, సాహిత్యంలో ప్రోత్సహించాలి అది అంటే విమర్శకులు కావాలి అనేది మార్క్సిస్ట్ దృక్పథం అన్నమాట. ఈ సాహిత్యంలో అభివృద్ధికర శక్తులను చేయూతనివ్వడం, ఆయా రచనల్లో అభివృద్ధి నిరోధకత్వాన్ని అరికట్టడం, ఈ ఇలాంటివన్నీ అంటే చెడ్డ రాతలన్నీ అరికట్టడం అరసం లక్ష్యాలుగా ప్రకటించబడింది. వాళ్ళ మేనిఫెస్టోలోనే ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పుకున్నారు అనమాట. అంటే ఏవైతే
ప్రోగ్రెసివ్గా డెవలప్మెంట్గా ఉంటాయో వాళ్ళకి చేయూతనివ్వాలి. దాంట్లో ఈ అలాంటి రచనల్లో ఏదన్నా ఈ అభివృద్ధి నిరోధక తత్వం ఏమో ఉంటే దాన్ని ఈ, ఆపేయాలి. అలానే ఆమ్, అంటే ఈ క్షీణ సాహిత్యం అలాంటివన్నీ కూడా వాళ్ళు స్టాప్ చేయాలి అని వాళ్ళు నిర్ధారించుకున్నారనమాట. దాంతోపాటు తెలుగు సాహిత్యంలో మార్క్సిస్ట్ విమర్శకు సైద్ధాంతిక బలాన్ని సమకూర్చిన తొలితరం వాళ్ళల్లో మనము శ్రీశ్రీ, కుటుంబరావు, అలానే చంద్రశేఖరరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు అని ముగ్గురుగా చెప్పుకోవాలి. ఆ, సో మార్క్సిస్ట్ అంటేనే మనకు శ్రీశ్రీ జ్ఞాపకం వస్తారు, కుటుంబరావు కూడా జ్ఞాపకం వస్తారు, అలానే చంద్రశేఖరరావు థర్డ్ పర్సన్ అనమాట. చంద్రశేఖరరావు గారు ఏమన్నారంటే గతి తార్కిక చారిత్రక భౌతికవాద దృష్టితో సాహిత్య విమర్శ ఎలా చేయాలో చూపించారు. సో హీ ఈజ్ ద అంటే ఎలా చేయాలి అనేది ఫస్ట్ అతను చెప్పాడనమాట. అతను కురుగంటి సీతారామయ్య గారి నవ్యాంధ్ర సాహిత్య వీధుల అంటే సాహిత్య పరిణామాలకు సరైన కారణాలను నిర్ధారించలేకపోయింది అని అభిప్రాయపడ్డాడు. అంటే ఆయన రాసిన సీతారామయ్య గారు రాసినటువంటి నవ్యాంధ్ర సాహిత్య వీధులు అని ఆయన రాస్తే అది పెద్దగా కారణాలు నిర్ధారించలేకపోయింది అని ఆయన చెప్పాడు అనమాట. అలానే కేవి రమణారెడ్డి ఏమన్నారంటే భౌతికవాద తత్వము, ఆ, వాస్తవవాద వైఖరి, ప్రాణభూత అంశాలు, సాంఘిక దృక్పథంతో సాహిత్య విమర్శ సాగాలి అని ఆయన చెప్పారనమాట. అంటే ఆ, ఈ సాంఘిక దృక్పథంతోనే సాహిత్య విమర్శ సాగాలి అని చెప్పారు. మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని ఈ ఆ, వీళ్ళ పేర్లు తీసుకుంటే మనకి ఎన్ని జ్ఞాపకం ఉంటే అన్ని తీసుకొని ఈ మూల్యాంకనాలు, గీటురాళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు అలా చెప్పారు అని కూడా మనము కొద్దిగా ఆవ్యాసంలాగా, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఈ ప్రాణభూత అంశాలతో సాంఘిక దృక్పథంతో ఇతను రాశాడు అని చెప్పడం కష్టము. ఆ, ఎంత వీలైతే అంత చేసుకోవాలన్నమాట. అలానే సాహిత్య విమర్శకు సామాజిక దృక్పథం అవసరమని ఆయన చెప్పారు. మధుసూదన్ రావు గారు ఏమన్నారు? ఆ, త్రిపురనేని మధుసూదన్ రావు గతితార్క సాహిత్య భౌతికవాదం అనే సిద్ధాంతం ఈయన మళ్ళీ ఫుల్గా అదే సాహిత్య భౌతికవాదం అని ఆయన ప్రతిపాదన చేశారట. మధుసూదన్ రావు శ్రమ సంబంధాల్లో ఉన్నటువంటి ఆ, సామాన్య ఆ, జన సమూహపు సమిష్టి కళారూపం నాటకం అంటూ సామాన్య జనం అంటరాని వాళ్ళే అని చెప్పింది కళ్యాణ్ రావు అట. ఆ, ఇది ఏంటో నాకు పెద్దగా తోచలేదు కానీ అంటే ఆ, కళ్యాణ్ రావు అనేది ఇంకొక అతను అనమాట. సాహిత్య అధ్యయన విమర్శకుడు. ఆయన సామాజిక చరిత్రలో ఒక వాస్తవమైన దళిత కుల కోణం నుంచి చూడాలి అని చెప్పాడు అనమాట. అంటే బేసికలీ ఈ సామాజిక చరిత్రలో దళిత కుల కోణం కావాలి, అంటరాని వాళ్ళ అంటే ఈ సామాన్య జనం అంతా అంటరాని వాళ్ళు అని ఆయన కళ్యాణ్ రావు గారు చెప్పారనమాట. వరవరరావు ఏమన్నాడంటే మార్క్సిస్ట్ సాహిత్య విమర్శలోనికి రాజకీయ భావనను తీసుకొని వచ్చాడు. ఇది కొంచెం మనం గుర్తుపెట్టుకొని రాయొచ్చు. రాజకీయ భావన తెచ్చింది ఎవరు అంటే ఈయన వివి రావు అనమాట. అలానే సుబ్బారావు గారు ఏమన్నారంటే అర్థశాస్త్ర భావనలతో సాహిత్య విమర్శను సుసంపన్నం చేసుకోవాలి అని ఆయన సుబ్బారావు గారు చెప్పారు. సో ఒకరేమో రాజకీయము, ఇంకొకరేమో ఆ, అర్థశాస్త్రము, ఇంకొకటి ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ దళిత కులం అంటే కళ్యాణ్ రావు అని మనం గుర్తుపెట్టుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు గురించి రాయొచ్చు. ఇంకోటి వేణుగోపాల్ గారు ఏమన్నారంటే ఆ, రాజకీయ ఆర్థిక విశ్లేషణ అంతఃసూత్రంగా వేణుగోపాల్ గారు 1980 నుంచి సాహిత్య విమర్శ ఆయన చేస్తున్నారు. సో ఆయన కూడా అలానే చేస్తున్నారు అనమాట. ఇంకొకటి ఆ, చేరా గారు, చేకూరు రామారావు గారు ఏమన్నారంటే ఆ, నిబద్ధ విమర్శకు, మార్క్సిస్ట్ సిద్ధాంత నిబద్ధ విమర్శకు ఆ, ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన విరసం చేదోడు వాదోడుగా ఆయన ఎంతో కాలం ఆయన ఉన్నారనమాట. సో చేకూరు రామారావు అంటేనే మార్క్సిస్ట్ సిద్ధాంత నిబద్ధ విమర్శకు ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. ఈ అలానే ఈ రెండు కీతవాద కూడా వరవరరావేనండి. ఏదండి? ఈ మొదటిది రాజకీయ ఆర్థిక భావన అనేది వరవరరావు చెప్పింది.
ఉమ్, అది చెప్పింది తెలంగాణ విమోచనోద్యమం, తెలుగు నవల సమాజ సాహిత్య సంబంధాలు అన్న దగ్గర ఎవరెవరో ఆ మాటలు చెప్పారు. తర్వాత ఈ సివి సుబ్బారావు యొక్క విభాత సంధ్యలు పుస్తకానికి సంపాదకుడిగా రాసిన ఉందుబాటులోనే అదే మాటల్ని మళ్ళీ చెప్పారు ఇక్కడ వేరే ఓకే రకంగా. ఓకే ఓకే ఓకే. కేతవరపు రామకోటి శాస్త్రి గారు ఏమన్నారంటే వ్యక్తి స్వాతంత్రము, వ్యక్తి సమాజము, మతము. సో ఈయన వ్యక్తి స్వాతంత్రం, వ్యక్తి వ్యక్తికి సమాజానికి ఉన్నది, మళ్ళీ మతము. ఏ విషయాన్నైనా విప్లవ సంబంధం నుంచి చర్చకు పెట్టి సాహిత్య విమర్శకు గతితార్కిక భౌతికవాద పునాది అని చెప్పి ఆయన నిరూపించాడు అని చెప్తున్నారు అనమాట. కేతవరపు రామకోటి శాస్త్రి అని గుర్తుపెట్టుకుంటే మనం ఏంటి, ఆయన వ్యక్తి స్వాతంత్రము, సమాజము, మతము అని ఏవైనా కానీ గతి తార్కిక భౌతికవాద పునాదిని ఆ, నిరూపించాడు అని చెప్పచ్చు. అలానే ఇంకా స్త్రీల గురించి ఒక ఇద్దరిని రాసామంటే అది బాగానే ఉంటుంది. ఒక రంగనాయకమ్మ గారు ఆ, చాలా తక్కువ, ఆ, ఈ సాహిత్య విమర్శన రంగంలోనే తక్కువ, ఇంకా మార్క్సిస్ట్ విమర్శలో ఇంకా తక్కువ అని కూడా చెప్పచ్చు. ఆ, ఈవిడ రంగనాయకమ్మ సాహిత్య విమర్శను శాస్త్రంగా, మళ్ళీ ఈ రచయితలందరినీ నిష్కర్షగా అంచనా వేశారు అని చెప్పచ్చు. ఇంకొక సెకండ్ పర్సన్ అంటే కృష్ణాబాయి. రంగనాయకమ్మ కృష్ణాబాయి అనమాట. కృష్ణాబాయి సాహిత్య విమర్శలో స్త్రీ కోణం నుంచి విరసం స్త్రీలలో చైతన్యం కలిగించాలి అని చెప్పారనమాట. అంటే మీరున్నారు కానీ దే హ్యావ్ టు యాక్చువల్లీ ఈ స్త్రీలలో చైతన్యం ఆ, కలిగించాలి అని చెప్పి ఆ, సాహిత్యంలో వీళ్ళ పాత్ర ఏంటి, ఈ నిరూపించే నవలలు ఏమున్నాయి, వాటిని సాహిత్య ప్రయోజనాన్ని నిర్వచించాలి, ఇలా అంతా ఆవిడ అంటే బేసికలీ స్త్రీవాదం పట్ల ఆవిడ ఎక్కువగా చేశారు. ఈ విరసం అవన్నీ ఉన్నాయి కానీ స్త్రీలకు హెల్ప్ చేయాలి అని ఆవిడ చెప్పారు. వేరే రంగనాయకమ్మ తనదైన ధోరణిలో ఈ సాహిత్యాన్ని కానీ సాహిత్య విమర్శను ఒక శస్త్రంగా, ఆ, అంటే ఒక బాణం లాగా ఉపయోగించుకున్నారు. అలానే రచయితలను నిష్కర్షగా అంచనా వేశారు అని చెప్పుకోవచ్చు. ఆ, మ- ముద్దనూరి భారతి గారు రాజకీయ ఆర్థిక దృక్పథంతో విమర్శకు కొత్త పదునిచ్చారట. ఆ, వ్యక్తి సమస్య వద్ద ప్రారంభమైన దానికి మూల కారణం అన్వేషణలోకి వెళ్ళి పరిష్కార పద్ధతితో అవగాహనతో వర్తమాన సమస్యను పరిష్కరించుకునే కొత్త చైతన్యాన్ని అభివృద్ధిపరచడం కథాలక్షణంగా ఆవిడ చెప్పారు. అంటే చాలా పెద్దగా చెప్పారు ఆవిడ పాపం. ఉమ్, ఆవిడ ఏమన్నారంటే వ్యక్తితో మనం మొదలుపెట్టి మూల కారణ సమస్య అనే దానికి మూల కారణానికి వెళ్ళి పరిష్కార అవగాహనతో మనం పరిష్కరించుకుంటే అది కొత్త చైతన్యానికి అభివృద్ధి పరచడం, ఇది కథా లక్షణంగా ఉంటే బాగుంటుంది అని చెప్పారు. అలానే కాత్యాయని విద్మహే గారు ఏం చెప్పారంటే ఆ, ఈ కొన్ని కథల పైన ఐశ్వర్యం ఎదుట దారిద్ర్యం వంటి ఆ, వ్యాసాలు ఆవిడ రాసి మార్క్సిస్టు విమర్శ మార్గంలోకి ఆవిడ ఎక్కువగా వచ్చారు. ఆవిడ కేతవరపు రామకోటి శాస్త్రి గారి కూతురే కాబట్టి వాళ్ళ తండ్రి గారి మార్గం అవలంబించింది అని చెప్పొచ్చు. ఒక సర్వసామాజిక దృక్పథంగా మార్క్సిస్టు విమర్శ శాస్త్రాలకు సాహిత్యానికి మధ్య ఉండే హద్దులను చెరిపేసింది అని కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇది మార్క్సిస్ట్ విమర్శ. ఆ, అదే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రీశ్రీ ఒకరు, దాంతో కుటుంబరావు గారు, చంద్రశేఖరరావు గారు. చంద్రశేఖరరావు గారు ఫస్ట్ చెప్పుకొని ఆయన ఇది ఎలా చేయాలో చూపించారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ త్రిపురనేని మధుసూదన్ రావు గారు గతి తార్కిక సాహిత్య భౌతికవాదం అనేది సిద్ధాంతం చేశారని చెప్పుకోవచ్చు. వరవరరావు గారు రాజకీయ భావనను ప్రవేశపెట్టారని చెప్పుకోవచ్చు. సుబ్బారావు గారు ఆర్థిక భావన అని చెప్పచ్చు. అంటే కొన్ని ఈ పేర్లు ఉపయోగించామంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇది చెప్పారా లేదా అనేది వాళ్ళు చెప్పుకుంటారో లేదో తెలీదు. ఇది నేను మన శేషగిరి గారి నోట్స్ చూసి చెప్తున్నాను. దాని తర్వాత మనం చీరా గారు ఆ, నిబద్ధ అదేంటి మార్క్సిస్ట్ సిద్ధాంత నిబద్ధ విమర్శకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ రామకోటి శాస్త్రి గారు వ్యక్తి స్వాతంత్రము, సమాజము వాటికి చెప్పారు.
ఇంకా ఒక ఇద్దరు రంగనాయకమ్మ విమర్శను శస్త్రంగా ఉపయోగించారు. కృష్ణాబాయి సాహిత్య విమర్శ స్త్రీ కోణం నుంచి చేశారు అని చెప్పి ఆ, కాత్యాయని విద్మహే గారు కూడా ఇలా మొదలు పెట్టారు అని క్లోజ్ చేయొచ్చు. ఎనీథింగ్ అండి ఎంఎస్ఎన్ గారు, ఇంత మాత్రం రాస్తేనే ఎక్కువ. దీంట్లో మార్క్సిస్ట్ సిద్ధాంతాలు చెప్పారు. సిద్ధాంతం తర్వాత రకరకాల విమర్శకులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఆ విమర్శకుల అభిప్రాయాల్లో ఒక 5 నుంచి 10 లోపల చిన్న చిన్నవి చూసుకొని రాయటమే మనం. అంతేనండి. ఫేమస్ గా ఉన్న వాళ్ళు రాస్తే సరిపోతుంది.